విభిన్నమైన కథతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన చిత్రం ప్రయోగం. ఈ సినిమాని తెరకెక్కించిన భానుప్రకాష్ ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా నంది అవార్డును ఎంపికయ్యాడు. అయితే సాంకేతిక పరమైన ఇబ్బందుల వల్ల ప్రయోగం విడుదల కాలేదు. నంది అవార్డు ఇచ్చిన ఉత్సాహంతో ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ప్రయోగం అనే కాన్సెప్ట్ స్ప్లిట్ స్క్రీన్ బేస్ మీద తీసాను. యాక్చువల్గా ఆ స్ప్లిట్ స్క్రీన్ కాన్సెప్ట్ చెప్పగానే చాలా మందికి చాలా డౌట్స్ రేజ్ అయినాయి. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ నేను కాన్ఫిడెంట్గా ఒక మూవీ తీయగలిగాను. సో అది ఆడియన్స్కే కాకుండా ఈవెన్ కమిటీ మెంబర్స్ అందరికీ, జ్యూరీ మెంబర్స్ అందరికీ కూడా నచ్చి దానికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇట్ గాట్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికోసం 66 days పాటు ఆడియన్స్ ఆర్టిస్ట్ని 40 odd క్యారెక్టర్స్ని ట్రైన్ చేయడం జరిగింది. సో ఇట్స్ ఓన్లీ 11 daysలో షూట్ ఫినిష్ చేసాము. 66 days రిహార్సల్స్కి టైం పట్టింది. సో ఈచ్ షాట్ 2 hours సింగిల్ టేక్ వితౌట్ ఎనీ కట్ కాబట్టి రిహార్సల్స్ మ్యాండేటరీ అయింది. భాను ఈ కాన్సెప్ట్తో వచ్చినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది, కొంచెం భయం కూడా వేసింది చేయగలమా అని. ఎందుకంటే నాలుగు స్ప్లిట్ స్క్రీన్లో 4 డిఫరెంట్ ప్లేసెస్లో సైమల్టేనియస్గా ఆర్టిస్టులు ఆ ఫ్రేమ్లోంచి ఈ ఫ్రేమ్లోకి, ఈ ఫ్రేమ్ నుంచి ఆ ఫ్రేమ్లోకి ఇలా కనెక్ట్ అవుతూ ఉంటాయి. 4 స్క్రీన్లు కనెక్టెడ్ అనమాట. అక్కడ క్యారెక్టర్స్ ఈ స్క్రీన్లోకి వస్తాయి, ఈ క్యారెక్టర్స్ ఆ స్క్రీన్లోకి వెళ్తాయి. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అటెంప్ట్. పిన్ పాయింట్ అంటే సెకండ్ టు సెకండ్ క్యాల్కులేట్ చేసి చేయాల్సిన వర్క్. దానికోసం ఆ సింక్రనైజేషన్ కోసం ఏ సెకండ్లో అతను ఆ క్యారెక్టర్ అక్కడి నుంచి ఆ స్క్రీన్ నుంచి బయట వెళ్ళింది, నెక్స్ట్ ఏ సెకండ్లో ఇంకో స్క్రీన్లోకి ఎంటర్ అయింది, వాళ్ళ ఫోన్ కట్స్, ఒక్కొక్క స్క్రీన్ ఫోన్ కట్స్